డిఎల్ మూడి ఓ రోజు పరిచర్యలో అనేక ప్రాంతాలు తిరిగి వచ్చి అలసి సొలసి పడుకున్నాడంట. పడుకుంటే అర్ధరాత్రి దాదాపు 12:30-1 టైంలో ఆయనకు ఒక స్వరం వినబడుతుంది, మూడి మూడి అంటే టక్మని లేచాడు. నువ్వు లేచి అదిగో ఆ చౌరస్తాలో అదిగో ఒక విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి నిలబడి నన్ను గూర్చి ప్రకటించమని చెప్పాడంట. టైం చూస్తే 12:30-1 అయింది. ఈ టైంలో చౌరస్తా దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడమా అనుకున్నాడు. మామూలుగా 1 టైంలో మన శరీరం ఎట్టుంటుంది, మంచిగా యాక్టివ్గా ఇప్పుడు ఏ పనన్నా చేద్దాం అన్నట్టు ఉంటుందా? అలసి సొలసిన స్థితిలో ఉంటాం కదా. కానీ లేచి ఆ చౌరస్తా దాకా వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది. అమ్మో దేవుడు చెప్పాడు అని లేచి బైబిల్ గ్రంథాన్ని చేతబట్టుకొని తనున్నటువంటి ప్రాంతంలో ఆ చౌరస్తాలో నిలబడి ఒక విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గర నిలబడి బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. దేవుని ప్రేమను గురించి చెప్పమన్నాడంట దేవుడు. నా ప్రేమను గురించి చెప్పు అంటే దేవుని ప్రేమను గురించి చెప్పాడు. దాదాపు ఒక 20 నిమిషాలు, అరగంట వాక్యం చెప్పాడు. విషయం ఏంటిదనంటే ఎదురుగా ఒక్క విశ్వాసి కూడా లేడు. నిర్మానుష్యమైనటువంటి స్థలం, ఖాళీగా ఉంది ఆ ప్రాంతం అంతా. కానీ అక్కడికి వెళ్ళి దేవుడు వాక్యం చెప్పమన్నాడు. నువ్వు మౌనం ఉండదు, ఇప్పుడు నా ప్రేమను గురించి చెప్పాలి అనగానే ఇంక వెళ్ళి నిలబడి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. వాక్యం అంతా చెప్పి అరగంట అయిపోయిన తర్వాత రక్షణకు కూడా పిలుపునిచ్చాడంట. ఆయన విశ్వాసం చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు లేరు, ఎవరైనా ఉంటే కదా రక్షణ పొందటానికి. ఖాళీ రోడ్లు కనబడతా ఉన్నాయి. కానీ ఆ విగ్రహం దగ్గర నిలబడి అరగంట వాక్యం చెప్పి దేవుని ప్రేమను గురించి చెప్పి, నీది కాని దాన్ని ఎందుకు ఆశిస్తున్నావు, నీ పొరుగు వాని దాన్ని దోచుకోవడానికి ఎందుకు ఇష్టపడుతున్నావు, ఇంకెంతకాలం శాపగ్రస్తంగా ఉంటావు, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలనుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎంత ఘోర పాపమైనా నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని సువార్త చెప్పి, రండి ఎవరైనా దేవుని ప్రేమను అంగీకరిస్తే రండి, నేడే రక్షణ దినం అని పిలిపిస్తే ఆ పక్కనే పార్కులో దాక్కున్నాడంట ఒక దొంగతనానికి వెళ్తా అక్కడ వరుసగా షట్టర్లు ఉంటే ఆ షట్టర్లో ఏదో ఒక దాన్ని దొంగతనం చేద్దామని వచ్చాడు. ఈ వ్యక్తి వచ్చేసరికి మనుషులు వచ్చారన్న చప్పుడు వినబడి ఇతను వెళ్ళిన తర్వాత ఏదన్నా బయటకు వద్దామని ఆ దగ్గరలో ఉంటే పార్కు, ఆ చెట్లు, కొన్ని చెట్లు చాటును దాక్కున్నాడు. ఎంతసేపటికి మనిషి పాడే అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఇంకా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈయన వెళ్తే నేను బయటకు వచ్చి దొంగతనం నా పని నేను చేసుకుని అనుకుని నిలబడ్డాడు, దాక్కున్నాడు. ఎంతసేపటికి అతను రాబోయేసరికి బయటికి రావట్లేదు కదా, వెళ్ళట్లా. ఇంక సరే ఏం చెప్తున్నాడో ఏందామని అతను చెవి ఆలకిచ్చాడు. 5 నిమిషాలు గుక్క బట్టి పసిపిల్లలు ఏడుస్తారు చూడు, అలా ఏడ్చుకుంటూ వచ్చి డిఎల్ మూడి కాళ్ళ మీద పడ్డాడట. హల్లెలూయా. నాలాంటి కూడా ప్రభు ప్రేమిస్తున్నాడా? నేను గజ దొంగని, చాలామంది దగ్గర దోచుకున్నా, కొన్నిసార్లు హత్యలు కూడా చేశాను. ఆ దొంగతనాలకు అడ్డుపడ్డారని కొంతమందిని అతి కిరాతకంగా చంపా. నాలాంటి కూడా ప్రభు ప్రేమిస్తాడా అని అంటే, నీలాంటి వాడిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. నీలాంటి వాని కొరకు ఆయన రక్తం చిందించి, ఎంత ఘోర పాపివైనా నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని సువార్త ప్రకటిస్తే ఆ రోజే మారు మనసు పొంది కాలక్రమంలో అతను రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? కొన్నిసార్లు మనం అనాలోచనగా పలికే మాటలు దేవుని పక్షంగా నువ్వు గలం విప్పాలే కానీ దేవుడు వాడుకుంటాడు. కానీ దేవుని కొరకు నీ గొంతుకు పని చేయకుండా ఎప్పటికీ నిన్ను మోగదానిలాగా మోగోళ్ళలాగా చేయాలనేది వాడి పోరాటం. కానీ వాడికి చోటిచ్చామనుకో, వాడు ఏదో ఒకటి చూపించి మనల్ని గొంతుకు నొక్కేస్తాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, లైవ్లో జూమ్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం, నువ్వు ఉద్యోగంలో ఎక్కడున్నా, వ్యాపారంలో ఉన్నా, నువ్వు పొలం పని చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నా ఉండు, నీ ఆరాటం ఏముండాలో తెలుసా? నేను తెలుసుకున్న యేసును నా ద్వారా ఇతరులకు పరిచయం చేయాలి. నేను అనుభవిస్తున్న యేసు ప్రేమ పొందని వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ద్వారా యేసయ్య ప్రేమ వాళ్ళకు పరిచయం కావాలి, నేను చెప్పాలి నా దేవుని గురించి అనేటువంటి ఆరాటం నీ గుండెల్లో ఉంటే తప్పకుండా నిన్ను వాడుకుంటాడు నా దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? నీకు టాలెంట్లు ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ అవసరం లేదు అన్న చెప్పారు కదా. ఆశ, నా గొంతుగా నా దేవుని కొరకు వాడబడాలా, ఆశ ఉంటే చాలు. ఏదో ఒక స్థలంలో ఏదో ఒక రీతిగా నువ్వు వాడబడి ఆయన పనిలో పాలిభాగస్తులు అయ్యేటట్లు తప్పకుండా కృపనిస్తాడు. నీకు దేవుని పని చేయబుద్ధి కావట్లేదు, దేవుని పక్షంగా నోరు తెరవబుద్ధి కావట్లేదు, దేవుని మాటలు ఇతరులతో పంచుకోవాలనిపించట్లేదు అని అంటే
గుర్తేంటిదనంటే వచ్చేసింది, నోటికి ప్లాస్టర్ పడింది అంటే మూగతనం వచ్చేసింది. అది ఎవరి వల్ల వచ్చింది? అర్థమైందా? కాబట్టి అఫ్కోర్స్ తండ్రి సన్నిధిలో దైవజనుల ప్రసంగాలు, షాలేమన్న ప్రసంగాలు వినేవాళ్ళు ఎవరు అలా ఉండరు. చాలా వాటికి చెవిటి వాళ్ళుగా ఉండరు, మగవాళ్ళుగా ఉండరు. చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇక్కడ ఎంత పని జరిగేటట్లు దైవజనుల్ని, దైవజనులతో పాటు ఉన్న బిడ్డలను కూడా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి నేను చాలా ప్రోత్సహిస్తూ, మిమ్మల్ని బట్టి నేను నా ప్రభువుని మహిమపరుస్తున్నాను. అయితే కొంతమంది ఉన్నారు అడగాలి, అందరూ అలాగ తయారవ్వాలనేది దేవుని యొక్క ప్రగాఢ వాంఛ. అర్థమైందా?